హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు బర్హి ఖర్జూర పళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇవేనండి. వీటిని బర్హి ఖర్జూర పళ్ళు అంటారు. మామూలుగా మనం ఖర్జూరకాయలు ఎండిపోయినవి కావచ్చు, తేమగా తీయగా ఉన్నవి కావచ్చు, తింటూ ఉంటాం. కానీ ఈ బర్హి ఖర్జూర పళ్ళు అనేటివి ఇవి పచ్చిగా ఉన్నప్పుడే తినాలి. వాటి రుచి వేరు. వాటి వల్ల వచ్చే పోషక పదార్థాలు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. అటువంటి ఈ బర్హి ఖర్జూర పళ్ళు గురించి, వాటి సాగు గురించి, రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ బర్హి ఖర్జూరం అనేది ఒక ప్రత్యేక రకమైన ఖర్జూరం. ఇవి ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాల్లో, ముఖ్యంగా ఇరాక్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇవి ఇతర ఖర్జూరాల కంటే కూడా ఈ పచ్చి ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బర్హి ఖర్జూర పళ్ళు పసుపు వర్ణం, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బంగారు వర్ణంలో ఉండే ఖర్జూర పళ్ళే పచ్చివి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఒక యాపిల్ కాయ తిన్నటువంటి అనుభూతి కలుగుతుంది. యాపిల్ కాయ అనేది అందులో తీపి తక్కువగా ఉంటుంది, కానీ ఈ బర్హి ఖర్జూర పళ్ళలో తీపి ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కూడా. పొటాషియం, మాగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి ఈ బర్హి ఖర్జూర పళ్ళల్లో. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ బర్హి ఖర్జూర పళ్ళు తినడం వల్ల. సాధారణంగా మనం తినే మొజ్జుల్ లేదా సుక్కరి ఖర్జూరాల కంటే కూడా ఈ బర్హి ఖర్జూరాలు చాలా తీపిగా, రుచిగా ఉంటాయి. ఈ ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వ్యాయామం చేసినప్పుడు లేదా ఉపవాసం విరమించేటప్పుడు ఈ ఖర్జూర పళ్ళు తినడం వల్ల శరీరానికి అతి వేగంగా ఎనర్జీ వస్తుంది. ఇక జీర్ణక్రియ పెరుగుదల కోసం ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఈ ఖర్జూర పళ్ళు ఎక్కువగా తింటారు. మలబద్ధకం కూడా తగ్గుతుంది. పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా కూడా బాగా పెరుగుతుంది. ఈ ఖర్జూర పళ్ళల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయం చేస్తాయి ఈ ఖర్జూర పళ్ళు. యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి. ఇవి అధిక పోడియం కంటెంట్ ఉండడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల రక్తహీనత నివారణలో ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి పెంపు బర్హి ఖర్జూరాల్లో. ఇక మెదడు ఆరోగ్యం గురించి ఈ ఖర్జూరాల్లో ఉండే విటమిన్ B6 నాడీ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తహీనత తగ్గుతుంది. తినవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు మాత్రం దయచేసి డాక్టర్ సలహాతోనే ఇవి తినాలి. విన్నారు కదా, ఇప్పటి వరకు ఈ బర్హి ఖర్జూర పళ్ళు తినడం వల్ల శరీరానికి మనకి ఎంత మేలు జరుగుతుందో. ఇక ఈ బర్హి ఖర్జూరం చెట్ల గురించి రైతులకు కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఉన్నాయి. బర్హి ఖర్జూరం సాగు రైతులకు మంచి లాభదాయకాన్ని ఇస్తుంది. ఇక నేల వాతావరణానికి వస్తే ఇసుక మట్టి లేదా ఇసుక, ఎర్రమట్టి ఇలాంటి నేలలో ఈ ఖర్జూర పంటను మనం సాగు చేయవచ్చు. ఎక్కువ సూర్యకాంతి, తక్కువ సూర్యకాంతి కాకోకుండా పొడి వాతావరణంలో అయితే ఇవి బాగా పెరుగుతాయి. మరో విషయం ఏంటంటే, ఈ బర్హి పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ఎక్కువ ఎండ ఉందనుకోండి, పండ్లు పగిలే అవకాశం ఉంది. అంటే రైతుకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ బర్హి మొక్కలు చెట్టుకు మధ్య దూరం 8 లేదా 9 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఇంకా వీటి నిర్వహణ భారాన్ని ఆలోచన చేస్తే మొదటి 2-3 సంవత్సరాలు క్రమంగా నీరు అవసరం. డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగిస్తే చాలా బాగా ఉంటుంది. వేసవిలో అయితే ప్రతి 7 లేదా 8 రోజులకు ఒకసారి, చలికాలంలో కావచ్చు, చల్లగా ఉన్న వాతావరణంలో కావచ్చు, అలాంటి టైంలో అయితే 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీరు అందించినా సరిపోతుంది. ముఖ్యంగా నీరు అందించేటప్పుడు చెట్టు చుట్టూ నీరు నిల్వ ఉండకోకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇక పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం ఖచ్చితంగా చేయాలి. పండ్లు పక్వానికి వచ్చే సమయానికి
పక్షుల నుండి రక్షణ కోసం ఖచ్చితంగా నెట్టు వేయవలసి ఉంటుంది లేదా బ్యాగులు కట్టవలసి ఉంటుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు తేమ నియంత్రణ కోసం ఖచ్చితంగా డ్రైనేజ్ తప్పనిసరి చేయాలి. ఎందుకంటే అక్కడ నీటి నిలువ చెట్టు మొదల్లో ఎక్కువ ఉండకూడదు. సహజంగా ఈ బర్హి ఖర్జూరం చెట్లు నాటిన మొదలు నుంచి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత కాపు మొదలవుతుంది. ప్రతి చెట్టు దాదాపు 200 కిలోల వరకు ఈ బర్హి కాయలు కాస్తుంది. మంచి మార్కెట్ ఉంటే కిలోకి 200 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ఈ విధంగా ఈ బర్హి ఖర్జూర సాగు రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే పెంచుతున్నారు. ఇంకా పూర్తిగా విస్తారంగా పెంపకం అనేది మొదలు కాలేదు. కొంతమంది రైతులు మాత్రమే పండిస్తున్నారు. కానీ మిగతా పంటల కంటే కూడా భిన్నంగా ఉండడం వల్ల ఈ పంట ఎక్కువ మంది రైతులు ఇది పండించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మొదట పెట్టుబడి అవుతుంది, కానీ తర్వాత పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఆ చెట్లను మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ప్రతి సంవత్సరం మనకి మంచి లాభదాయకమైన పంటను అందిస్తాయి ఈ బర్హి చెట్లు. ఇదండి ఈ బర్హి ఖర్జూర చెట్ల గురించి కొంచెం వివరణ. ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ దాస్. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.